హాయ్ ఫ్రెండ్స్, మా వాళ్ళు వద్దన్నా సరే నన్ను వండర్లా తీసుకొచ్చారు. మొత్తానికి ఏదో రకంగా వండర్లకైతే వచ్చిన. ఈడ వండర్లా చూసి అయితే మస్తుగా ఉంది. జనాలు అయితే గుమ్మలుగా ఉన్నారు. టికెట్ అయితే 2000 అంట. గంతగానం అవసరమా అనిపిస్తుంది. వీకెండ్సే ఎక్కువ మంది ఉంటారంటే మామూలుగా బుధవారం అయితే ఇంకా ఎక్కువ ఉన్నారు. మామూలు రోజులు వద్దామని వచ్చినాం. మొత్తానికైతే లోపలికైతే వెళ్తున్నాం. బాగానే ఉంది. ఇక లోపల పోగానే ఈ కార్లు ఏదో గిరగిర తిరుగుతున్నాయి. నేను కూడా ఎక్కిన. నా కళ్ళు గిట ఆ కార్ల లెక్కనే గిర్ర దిగినాయి. మొత్తానికైతే కార్లు దిగిన. జెర్సీ అటు ఇటు చూసిన. ఇదేదో సినిమా హాల్ ఉంది, లోపల పోయినాం. ఇదేదో 3D ఎఫెక్ట్స్ అంట. చూడనీకైతే మస్తు ఉంది. ఏదో కొత్త ప్రపంచంలోకి జంగల్ బుక్లోకి తీసుకుపోయినట్టుంది. మొత్తం జురాసిక్ పార్క్లు అవి ఇవి ఉన్నాయి. చూసినాం. చిన్నపిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు. చూడొచ్చు, బాగానే ఉంది. అటు చూసినాం, ఇటు చూసినాం. ఎటు చూసినా భయం వేస్తుంది. ఏదో కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టు ఉంది. ఆ నుంచి ఆ సినిమా అయిపోయింది. అట్లా బయటకు వచ్చినాం. రాగానే గీడైతే రోడల్ గ్రేస్టర్ ఉంది. దీని మీద రాసిర్రు బీపీ హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు ఎక్కొద్దని. నాకైతే ఉన్నాయి కానీ భయపడుతూనే ఎక్కిన. ఒర్రే ఇదేంద్రా అయ్యా గిట్ల తిరుగుతుంది. కళ్ళు అయితే గిర్ర తిరుగుతున్నాయి. మొత్తానికి కళ్ళు గట్టిగా మూసుకొని చూసిన. అట్లనే దేవుడా ఎప్పుడు ఆగుతుందిరా అనుకున్నా. మొత్తానికి ఆగింది ఇది. కథం అమ్మయ్య దేవుని తలుచుకున్నా. కథం కడుపు గుడుగుడా అంటుంది. తిన్నీకి పోయినాం. ఇక క్యాంటీన్లోకి పోతే ఫుడ్ అయితే మస్తు ఉంది. చికెన్, మటన్, చికెన్ స్టార్టర్స్ ఉన్నాయి, ఐస్ క్రీమ్, సూప్స్ అన్నీ ఉన్నాయి. 500 పడితే టోకెన్ తీసుకున్నాం కదా, దాన్ని న్యాయం చేయాలిగా. మా వాడితే సిగ్గు లేకుండా 10 ఐస్ క్రీమ్ తిన్నాడు. నేనైతే మొత్తం చికెన్, నూడిల్స్, ఫాస్ట్ ఫుడ్ మొత్తం ఐటమ్స్ తినేసిన. మొత్తానికి 500కి 800 న్యాయం చేసిన. కథం అది తినగానే బయటపడ్డా. గది అరగానికి స్విమ్మింగ్ పూల్లో దూకినాం. అటు దూకి ఇటు దూకి స్విమ్మింగ్ పూల్లో మస్తు ఎంజాయ్ చేసినాం. మీకు ఇటు కనపడుతుంది చూసినావా, ఇడు పెద్ద కోతిగాడు అనమాట. మాకన్నా ముందు ఆడే కనపడాలని చెప్పి ఎగురుతూ ఉంటాడు వాడు. అరే వద్దురా అన్న స్విమ్మింగ్ పూల్లో స్నానం చేయించాడు. మొత్తం తినదంతా అరిగిపోయింది. మళ్ళీ ఆకలేసింది. మళ్ళీ తినాలంటే మళ్ళీ 500 పెట్టి కొనుక్కోవాలి. ఎందుకు మొత్తం బొక్క. అందుకని ఇక చేసినంతసేపు స్నానం చేసినాం. ఆడికెళ్ళి బయటికి వచ్చినాం. ఈ కార్లు అంట కరెంటుతో నడుస్తున్నాయి, మస్తు ఉన్నాయి. నేనైతే 1-2 సార్లు ఎక్కిన. మొత్తం గుద్దుకునడమే. కథం గమ్మతుంది. అది అయిపోయింది. బయటకు వచ్చినాం. ఇది చూసిరా ఎంత పెద్దగా కనిపిస్తుందో. ఇదేంద్ర అయ్యా 13 అంతస్తులు ఉంది. చిన్నగా ఉంటేనే ఎక్కడికి భయం అవుతుంది అంటే 13 అంతస్తుల పైన ఉంది అది జాయింట్ వీలు. గది ఎక్కాలంట. వద్దురా అన్న మా వాళ్ళు లాక్కొచ్చారు. భయపడుతూ బయటకు వచ్చిన. గీడికెళ్ళి చూస్తేలే వ్యూ మొత్తం మస్తు కనిపిస్తుంది. మొత్తం విండర్లా మొత్తం కవర్ అవుతుంది. మస్తు ఉంది. మొత్తానికి కళ్ళు మూసుకుని గట్టిగా జాయింట్ వీల్ అయితే ఎక్కినాం. లోపలికి ఎక్కితేలే చల్లగా ఉంది బిడ్డ. చల్లగా గాలి వస్తుంది. ఒకరినొక గట్టిగా చూసుకుంటాం. ఎవడు చెప్తున్నాడు కానీ కొంచెం భయపడ్డాడు. కొంచెమైంది మస్తు భయపడ్డాం. కాకపోతే చెప్తామా ఏంది, ఇజ్జత్ అవుతుంది కదా. చెప్పకుండా అట్లనే కూర్చున్నాం. ఇక చూసినాం, అటు చూసినాం, ఇటు చూసినాం. ఎప్పుడు ఆపుతాడు రా అయ్యా అనుకున్నాం. మొత్తానికి ఒక రౌండ్ వేసిండు. గిర్రా తిప్పిండు. కిందికి తీసుకొని వదిలిండు. ఏదేమైనా భయ్ వండర్లా లోపల పోయేటప్పుడు 2000 అవసరం ఆ టికెట్ అనుకున్నా. కానీ నిజంగా చెప్తున్నా 2000 కాదు 3000 అయినా ఓకే. మస్తు న్యాయం చేసిండు. పిల్లలతో రర్రీ, ఫ్యామిలీతో రర్రీ, మస్తు ఎంజాయ్ అవుతుంది. వీకెండ్స్ మాత్రం వద్దు. మామూలు రోజున నేను తట్టుకోలేకపోయినా. వీకెండ్స్ అయితే చస్తారా. చల్ బాయ్ ఫ్రెండ్స్.